కి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కేకే కడియం శ్రీహరి, కావ్య, ఇంద్రకరణ్ రెడ్డి, పురాణం సతీష్ నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కేకే కడియం శ్రీహరి, కావ్య, ఇంద్రకరణ్ రెడ్డి, పురాణం సతీష్ నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లు అందిస్తారు. రాజ్ కుమార్, ప్రియాంక, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి శాఖల మీద శాఖలు జరుగుతున్నాయో, ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం కూడా అంటే ఏదైతే బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించిన వారంతా కూడా ఈ రోజు అందరూ కాంగ్రెస్ లో చేరుతుండడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లోకి ఈ రోజు భారీగా చేరికలు కూడా జరుగుతున్నాయి. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కూడా అంటే కడియం శ్రీహరి కావచ్చు, ఇప్పటికే డిసిసిబి చైర్మన్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి అందరూ కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఈ రోజు అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయనతో పాటు పురాణం సతీష్ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ లో చేరుతుండడం, అదేవిధంగా జీహెచ్ఎంసీ విజయలక్ష్మి కూడా అంటే ఇప్పటికే మా కేకే తన కూతురైనటువంటి విజయలక్ష్మి అంటే హైదరాబాద్ మేయర్ సంబంధించి పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ రోజు మొత్తానికి ఒక భారీ కుదుపు అనుకోవచ్చు బీఆర్ఎస్ కి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ మాత్రం ఒక్కసారిగా కూడా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరూ వచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చేరుతుండటం, అదేవిధంగా రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు ఒకసారిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే వరంగల్లో చూసుకున్నట్టయితే కనీసం ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కి క్యాండిడేట్ ఇప్పటి వరకు ప్రకటించినా కూడా కావ్య కూడా భూ కబ్జాలు, దానికి సంబంధించినటువంటి ఆ పార్టీ ఇప్పటికే మొత్తం బలహీన పడిందని కూడా నేను నిలబడలేనంటూ కూడా లేఖ రాయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ మాత్రం పుంజుకుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు అంటే దానికి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రోజు దాదాపు కాంగ్రెస్ లో చేరుతున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.